వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ గ్రామంలో మహిళలకు ఉచిత బస్సు ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు అధికారులతో మాట్లాడి 4 లైన్ల రహదారిగా మారుస్తామని అన్నారు. ప్రాణహిత చేవెళ్లను కేసీఆర్ రద్దు చేసి రీడిజైన్ పేరుతోటి కొండపోచమ్మ రిజర్వాయర్ కు గోదావరి జలాలను తీసుకువెళ్లి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. 1000 కోట్ల రూపాయలతోటి పాలమూరు రంగారెడ్డి పనులను ప్రారంభించి కృష్ణా జలాలను పరిగి నియోజకవర్గానికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు 4 లైన్ల రహదారి శాంక్షన్ చేపించిన దాన్ని 3 లైన్లకే మన్నెగూడ నుంచి పూర్తి చేశారు. అదే విధంగా 4 లైన్ల రోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జరగలేదు. వెంటనే అధికారులతో మాట్లాడి దీన్ని 4 లైన్ల రహదారిగా మారుస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎక్కడైతే మిర్జాపూర్ ఇవన్నీ ఉన్నాయో ఆ అండర్ పాసులు తెప్పిస్తాం. హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు కూడా అలాంటి రోడ్డులు నిర్మిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా మనం శంకర్పల్లి దగ్గర చందిప దగ్గర ఎన్నోసార్లు పోయించినాం. అక్కడ ప్రాణహిత చేవెళ్లకు సంబంధించిన పనులు జరిగినాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రద్దు చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల రీడిజైనింగ్ చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని చెప్పి సంగారెడ్డి తీసుకుపోయారు. మళ్ళా ఆ యొక్క గోదావరి జలాలను పరిగికి తీసుకురావడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ పాలమూరు రంగారెడ్డి కూడా జూరాల నుంచి నీళ్లు రావాలి మన పరిగికి, కానీ జూరాల నుంచి రాకుండా శ్రీశైలం ఎక్కడ ఉన్న శ్రీశైలం నుంచి డిజైన్ చేసి మన వికారాబాద్ జిల్లాల రంగారెడ్డి జిల్లాల ఎక్కడ కూడా పనులు జరగలేదు. తప్పకుండా ఆ యొక్క కృష్ణా జలాలను కూడా పరిగికి తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలతో తొందరగా టెండర్లు కూడా పిలుస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి పనులు 1000 కోట్ల రూపాయలతో అధికారులతో సమీక్ష చేసిన 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు తెప్పించుకున్నా. తొందరలోనే టెండర్ పిలిపించి రేవంత్ రెడ్డి గారితో తప్పకుండా దాని పనులు కూడా ప్రారంభిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదే విధంగా మన ప్రాంతానికి ఒక వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, దోమ రైల్వే స్టేషన్, దాదాపూర్ రైల్వే స్టేషన్ నుంచి కోస్కి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం మీదుగా నారాయణపేట భక్తులకు వెళ్ళడానికి రైల్వే మంత్రిని నేను పరిగి ఇంటికి తీసుకొచ్చి రైల్వే లైన్ శాంక్షన్ చేపించుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పరిగిలో నిద్ర చేపించి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ లోపల చాలు బస్సు స్టార్ట్ ఉంది. ఎంపీటీసీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరియు స్థానిక ఎంపీపీ అండ్ జెడ్పీటీసీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డిప్యూటీ